వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తిక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 18 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా నడుస్తుంది? రాష్ట్రంలో పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? 18 నెలల పాలన చూసి జనాలు విరక్తి పుట్టిపోయారు అన్న. 18 నెలలనే వీళ్ళ మీద ద్వేషము, వ్యతిరేకము మొత్తం వచ్చేసింది. ఒక సభ పెడితే ఒక 4 పంచు డైలాగులు 2 ఛాలెంజ్లు విసిరేసి, ఆయన చీఫ్ మినిస్టర్ కాదన్న, చీఫ్ మినిస్టర్ రోజు రోజుకి ఎవరన్నా దిగజారిపోవడం అంటే ఈయన చూసే నేర్చుకోవాలి. ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఏమున్నా బట్టలిప్పి కొడతా, అల్లని కొడతా, పండబెట్టి కొడతా, తొక్కి కొడతా, అల్లని. అయ్యా, కొట్టడానికి చేయడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదయ్యా, జనాలకు మంచి చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు. రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నారు. అయ్యా, ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ అదంతా లోపల ఫ్రస్ట్రేషన్, ద్వేషం, లోపల అంతా కోపం, అన్ని తాపం అన్ని కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధులను కానీ, మీడియా వాళ్ళని కానీ, ఉద్యోగులను కానీ ఎవరిని పడితే నోటికి ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మేము చేస్తామని తప్ప ప్రజాపాలన. అయ్యా, ఇదేనా మీ ప్రజాపాలన పరిస్థితి? ఇదేనా మీ ప్రజాపాలన? 18 నెలల పాలనలో మీరి వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమీ లేదు. నోరిప్పితే అసలు ఒక్క ముఖ్యమంత్రి అని. నిన్న ఒక గద్దర్ అవార్డ్స్లో ఒక అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు, బాలకృష్ణ గారు జై తెలంగాణ అన్నారు. నిన్న మీ నిండు సభలో, అంత పెద్ద సభలో మీ నాయకుడు మల్లికార్జున్ ఖార్గే గారు కూడా జై హింద్, జై సోనియమ్మ అని జై తెలంగాణ అన్నారు. మీరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాత్రం జై తెలంగాణ అని ఇప్పటివరకు అనలేదు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, జై తెలంగాణ అని ఇప్పుడు జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్ అనండి, తప్పులేదు. జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఇప్పటివరకు జై తెలంగాణ అని అనలేదు. అంటే మీరు పాలిస్తుంది తెలంగాణలో, మీరు ఉండేది తెలంగాణ, మీరు ముఖ్యమంత్రి తెలంగాణ, కానీ జై తెలంగాణ మాత్రం అనం. అదేందో మళ్ళీ ముచ్చట అర్థం కాదు. ఎందుకు అంటే జై తెలంగాణ మేమంటారు. రాష్ట్రానికి పట్టిన పీడలాగా పట్టాడు. 18 ఏళ్ళు 18 టైంపాస్ చేసి 2 సభలు పెట్టేసి 6 గ్యారెంటీల సంగతి ఏంటంటే 6 గ్యారెంటీల సంగతి చెప్పరు. ఏదయ్యా మీ తులం బంగారం అంటే తులం బంగారం. ఇప్పుడు మళ్ళీ కాబోయే వచ్చే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీకు రైతు బంధు ఇస్తాము, రుణమాఫీస్ మొత్తం కాలేదు, వాళ్ళకి రైతు భరోసా సగం కూడా కాలేదు. ఇప్పుడు ఏదో వచ్చే ఎలక్షన్స్ కోసం మళ్ళీ అవి కాకుండా దమ్ముంటే కేసీఆర్ రా, దమ్ముంటే కేటీఆర్ రా, దమ్ముంటే హరీష్ రావు. మీ స్థాయికి మా కేటీఆర్ అన్న, మా హరీష్ రావు గారు చాలు. మీరు కేసీఆర్ గారి స్థాయి కాదు. ఎక్కడికి రమ్మంటారో చెప్పారు. ఇప్పుడే రామన్న చెప్పినట్టు ప్రెస్ క్లబ్లో మీరు డేటు టైము చెప్పండి, అక్కడికి వచ్చి చర్చ పెడదాము. లేదా జనాల మధ్యలోకి ఒకసారి వెళ్ళి, మీరే ముఖ్యంగా సెక్యూరిటీ అంతా వెళ్ళి మీరు ఒకసారి ప్రజాపాలన ప్రజలని అడగండి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించింది. అంటే అవన్నిటినీ వాళ్ళు ఏదో ఇక్కడ ఆ పాలించడం వల్ల రాష్ట్రమే 10 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంటకు పోయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దాన్ని ఒక్కొక్కటి సర్దు పెట్టుకుంటూ వస్తున్నాం, ప్రజాపాలనలో అన్ని సర్దు పెడుతున్నాం, ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. అందుకే ఇక్కడ రైతులు ఎంతో నష్టపోయారు కేసీఆర్ అధికారంలో. సో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అయినా ఎవరైనా సరే చర్చకు రావడానికి సిద్ధం ఉన్నారా అని చెప్పేసి నిన్న సవాల్ విసరడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఆడరాక పాత గజ్జలు అంటారండి. ఇంకా ఎన్నేళ్ళు అండి? 10 ఏళ్ళు పాలన కేసీఆర్ గారి మీద ఇంకా ఎన్ని రోజులు పడి కేసీఆర్ గారి మీద ఏడుస్తారు? కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏడుస్తారు. సరే, మీకు ఇప్పుడు పవర్ వచ్చింది కదా, మీకు ఇచ్చారు కదా గవర్నమెంట్, మీరు చేసి చూపియండి. కేసీఆర్ గారు చేసింది మీరు ఇచ్చిన 2016 రూపాయలు ఇస్తున్నారు, మీరు 4016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? తులం బంగారం ఎంతమందికి ఇచ్చారు? 18 నెలల్లో ఎన్ని లక్షల పెళ్ళిళ్ళు అయ్యాయి? ఎంత ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయ్యాయి? మీరు తులం బంగారం ఇచ్చారా? అత్తకు 4000, కోడళ్ళకు 2000, పిల్లలకి ట్యాబులు, ఆడోళ్ళకి స్కూటీలు, పిల్లలకి ట్యాబులు అన్నారు, వికలాంగులకు 6000 అన్నారు. ఇప్పుడే ఇట్లా పెట్టి తీసుకోండి. ఇక చెప్పుతేమిగా దేవుళ్ళ మీద కూడా దండం, లక్ష్మీ నరసింహస్వామి మీద దండం, పెద్దమ్మ తల్లి మీద దండం, గద్వాల్ జోగులాంబ తల్లి మీద దండం. వద్దు, దేవుళ్ళ పేరు మీద కూడా అబద్ధాలు వేసి దేవుళ్ళు కూడా అనుకుంటున్నారు, ఎవరాయ బాబు ఈయన గింత ఘోరమా అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మరి ఇక్కడ అనేక పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు కలియలేకపోతుంది? ఓన్లీ బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్? సోషల్ మీడియాలో ఒక వార్త పెడితే, ఒక పోస్ట్ చేస్తే అరెస్టు, ఒక రీపోస్ట్ చేస్తే అరెస్టు. ఒక సామాన్యుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు విలువ లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ఈ గవర్నమెంట్ అడిగితే కేసులు, అరెస్టులు ఎన్ని రోజులండి? ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు, సోషల్ మీడియా వారియర్లను అరెస్టులు, ఇవి కాదండి ప్రజలు కోరుకునేవి. మీరు చెయ్యండి, మీరు చెయ్యొద్దు అని అనలేదు, మీరు కంప్లీట్గా చేయండి. 500 గ్యాస్ సబ్సిడీ బంద్ అయిపోయింది, 200 యూనిట్లు అవి బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ అన్నారు, మీరు తెచ్చిన ఫ్రీ బస్ అన్నారు, ఆ ఫ్రీ బస్సు పెట్టుకొని బస్సు అని చెప్పి తిరుగుతున్నారు.
ఆనాటి రోజులే గుర్తు తెస్తానని పాట పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ సార్ ఆనాటి ఆ పాటలోనే ఉంది ఆనాటి రోజులు గుర్తొస్తాయి. ఇప్పుడు జనాలు అదే అవస్థ పడుతున్నారు తెలంగాణ. ఆనాటి రోజులే ఇప్పుడు వచ్చాయి మళ్ళీ అని చెప్పి. దాంతోడు హైడ్రా అనే డ్రామాతో కొత్తగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణం అంటారు. కరెక్ట్గా ఉన్న నిర్మాణం దాని మీద కూడా ఏమీ చేయకుండా ఇలా జనాలన్నీ సతాయిసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో చూస్తారు. ఇంకోటి దమ్మున్న సవాలు విసురుతున్నారు. వచ్చే దాంట్లో 15 ఎంపీ సీట్లు 100 ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు. కళలు కనకండి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు చెప్పండి 100 సీట్లు కాదు మీకు సింగిల్ డిజిట్కే పర్మనెంట్ అవుతారు. ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ జనాలే నిర్ణయిస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో జెడ్పీటీసీ కానీ సర్పంచ్లో కానీ వచ్చే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనాలే మీకు కరెక్ట్గా సమాధానం చెప్తారు. అప్పుడు మీరు చెప్పండి ఏం చేస్తున్నారని. మీకు సవాల్ విసురుతున్నారు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి కాదండి, ఏడవడం కాదు, మీరు చేసి చూపించండి ఇప్పటికైనా సరే. ముఖ్యంగా అండి మరో ఒక ముఖ్యమైన మీ మంత్రివర్గాల్లో ఇప్పటికీ ఉన్న పదవులు 3 మంత్రి పదవులు ఇచ్చేసిండు. ఏదో నామకే వాస్తే స్పోర్ట్సు, ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ. ముఖ్యమైన మంత్రి పదవులు మీరే హోమ్ మినిస్టర్, మీరే మున్సిపల్ మినిస్టర్. రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మంత్రి లేడండి, మున్సిపల్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్, లా మినిస్టర్ లేడు, అన్నీ ఆయన్నే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరోయిన్, ప్రొడ్యూసర్ అన్నీ ఆయన్నే. మళ్ళీ ముఖ్యమైన మంత్రి పదవులు అన్నీ మీ దగ్గరనే పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న మంత్రి పదవులు ఇచ్చేసి మా మంత్రివర్గం అయిపోయింది 3 మంత్రి పదవులు ఇచ్చేసినాము అని అంటున్నారు. ఇంకా మూడు కావాల్సి ఉంటుంది కదా, అవి ఎప్పుడు చేయబోతుంది? చెప్తున్నానండి, మొన్న మీరు చూసిన టీపీసీసీ దాంట్లో 29 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు. అంటే ఒక్క ప్రెసిడెంట్, 29 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీ. సరిగ్గా అక్కడ కూర్చొని మీటింగ్లో కూర్చుంటే 100 చైర్లు వేస్తే మ్యూజికల్ చైర్స్, ఒక్కరు కూర్చోనికి కుర్చీ కూడా ఉండదు అక్కడ. అంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కూడా కుర్చీ ఉండదు. అంటే వాళ్ళకి ఏమి చేయలేక ఇంత మళ్ళీ ఇప్పుడు అవి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తా అంటున్నాడు. కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వరు, మంత్రి పదవులు ఇవ్వరు. వచ్చిన వాళ్ళందరికీ మీరు వైస్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, అన్ని సెక్రటరీలు ఎన్ని ఇస్తారు. ఇప్పటివరకు ఇన్నేళ్ళలో ఇన్ని పార్టీ 69 మంది టీపీసీసీ జనరల్ సెక్రటరీలు ఏంటండి? అంటే కుర్చీలు కూడా కూర్చోడానికి ఉండదు. ఏదో పంపిణీ చేసి అక్కడ ఏదో చేస్తున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. మొత్తం పవర్ అంతా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పెట్టుకొని మైండ్ గేమ్ ఆడి చెస్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు మంచిగా అవకాశం ఇచ్చారు, ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు బంద్ చేసి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి అప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి రైతు బంధు ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా ఇస్తున్నాం, టకీ అయిపోతుంది, 3 రోజుల్లో అయిపోతుంది అంటున్నారు. అదే ఎజెండాతోటే మేము రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోబోతున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఆ రైతు రుణమాఫీ చేసాం, రైతులకు ఇస్తున్న హామీల ప్రకారం మళ్ళీ ఆ రైతు భరోసా డబ్బులు వేసినాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, మళ్ళీ ఇంకా ఉచిత కరెంట్ ఇచ్చాము, మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు కూడా ఇచ్చాము. ఇవన్నీ పథకాలు మేము ఏదైతే చెప్పామో అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఎజెండాను పెట్టుకొని మేము ఓట్లు అడుగుతాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. స్థానిక సమస్యలలో ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరికైతే క్యాండిడేట్లకి టికెట్లు ఇస్తారో వాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జనాల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తారు కదండి, అయ్యా మాకు రుణమాఫీ అయ్యింది, రైతు భరోసా పడ్డది, రైతు బంధు పడ్డది, అన్నీ పడ్డాయి కాబట్టి మాకు వాళ్ళు ఓట్లు వేస్తారా లేదని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు జనాలు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నారండి. జనాలు ఇక్కడ రెడీ టు అటాక్ అన్నట్టున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వేసి అడిగినప్పుడు చెప్తారు. మరి ఇంకో మాట చెప్పారంట, బాబా నోటిఫికేషన్స్ అయ్యో ఇవ్వద్దండి, ఇన్ని నోటిఫికేషన్స్ ఒకటేసారి ఇస్తే మేము చదువుకోలేకపోతున్నాం, ప్రిపేర్ కాలేకపోతున్నాం అని అంటున్నారంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎన్ని? ఆయననే చెప్పుకుంటున్నాడు సెల్ఫ్ డబ్బా, నోటిఫికేషన్స్ వద్దు, ఇంత జల్దీ ఇంత ఫాస్ట్గా ఇస్తే మేము అంతమంది నోటిఫికేషన్స్ ఇస్తే అక్కడ ధర్నా చౌక్ దగ్గర గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తారు? మీరు ఒక్కసారి రాహుల్ గాంధీ గారు వచ్చారు, మల్లికార్జున ఖార్గే గారు వచ్చారు, మీరు ఒక్కసారి అక్కడ ఉన్న విద్యార్థులు అశోక్ నగర్కి ఒక్కసారి విజిట్ చేయండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, వాళ్ళకున్న నోటిఫికేషన్. డిఎస్సి ఓపెనింగ్స్ ఇస్తానారండి, డిఎస్సి ఓపెనింగ్స్ ఇవ్వలేదు. ఒక్కసారి అశోక్ నగర్కి వెళ్ళారా? మీరు గెలిచి 18 నెలలు అయింది. ఒక్కసారి అశోక్ నగర్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళు తెలుసుకొని లేకపోతే మీరు వెళ్ళకపోయినా అండి, మీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలో బల్మూరు వెంకట్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. వాళ్ళు స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు సపోర్ట్ చేసి మీ పార్టీకి చేశారు. వాళ్ళని వెళ్ళి మీ సమస్యలు తెలుసుకొని అక్కడ డిస్కస్ చేసి వాళ్ళతో ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పండి. అలా అయినా తెలుసుకోండి. కానీ నోటిఫికేషన్స్ వద్దు సార్, ఇంత జల్దీ ఇవ్వకుండా ఇన్ని బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్స్ ఇస్తుంటే అయితే అక్కడ వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరికీ భర్తీ చేసిన అపాయింట్మెంట్ లెటర్సే మీరు ఇస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి మీరు ప్రజల సమస్యలను, విద్యార్థుల సమస్యలను, రైతుల సమస్యలను
వాళ్ళకి ఇచ్చిన హామీలు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ కంప్లీట్ చేసే మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి. లేదు అంటే జనాలు అనేది తిరగబడుతున్నారు, అది తొందరలోనే మీరు చూస్తారని చెప్తున్నాను. ఓకే రైట్.